వల్ల ఏర్పడిన వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక మందగమనానికి దారితీస్తుంది అనే ఆందోళనలు మిన్నట్టున్నాయి. సోమవారం వాల్ స్ట్రీట్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ట్రంప్ టారిఫ్స్ తర్వాత వరల్డ్ మార్కెట్లు షేక్ అయ్యాయి. మార్కెట్లు మటాష్ కావడానికి లైట్ తీసుకున్నారు ట్రంప్. తమ వాణిజ్య భాగస్వామి దేశాలపై డొనాల్డ్ విధించిన అధిక సుంకాలను ప్రకటించిన తర్వాత పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. మార్కెట్ గందరగోళం అయినప్పటికీ అమెరికా డోంట్ కేర్ అంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ చరిత్రలో మొదటిసారిగా 1500 పాయింట్లకు పైగా వరుసగా నష్టాలను చవిచూసింది. శుక్రవారం 2231 పాయింట్ల తగ్గుదల ఉంది. S&P 500 శుక్రవారం మాత్రమే 6% క్షీణించింది. మార్చి 2020 కరోనా మహమ్మారి క్రాష్ తర్వాత తాజాగా మరోసారి అత్యధికంగా క్రాష్ అయ్యాయి. 2 సెషన్లలో 10% నష్టపోయింది. నాస్డాక్ కంపోజిట్ కు శుక్రవారం అధికారికంగా బేర్ మార్కెట్ భూభాగంలోకి ప్రవేశించింది. దాని రికార్డు గరిష్ట స్థాయి నుంచి 22% పడిపోయింది. టెక్ హెవీ ఇండెక్స్ గురు శుక్రవారాలు రెండిటిలోనూ దాదాపు 6% పడిపోయింది.